రాబర్ట్ బ్రూస్ ఫుట్ చేత ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో మొదటి ప్రాచీన శిలాయుగం సాధనం చేతి గొడ్డలి కనుగొనబడింది? సరైన సమాధానం కర్నూలు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా జ్వాలాపురం మరియు బిల్లాసుర్గం గుహల చుట్టూ తొలి శిలాయుగపు పనిముట్లను కనుగొన్నాడు. కర్నూలులోని బిల్లాసుర్గం గుహలు ఏ చరిత్రపూర్వ కాలానికి సంబంధించిన ఆధారాలను అందించడానికి ప్రసిద్ధి చెందాయి? సరైన సమాధానం ఎగువ శిలాయుగం నుండి మధ్య శిలాయుగం. బిల్లాసుర్గం గుహలు ఎగువ పురాతన శిలాయుగం నుండి ఎముక ఉపకరణాలు మరియు జంతుజాలం అవశేషాలను అందించడానికి ముఖ్యమైనవి. ఆంధ్ర ప్రాంతంలో కనిపించే మెగాలిథిక్ సంస్కృతి యొక్క అత్యంత విశిష్ట లక్షణమేమిటి? సరైన సమాధానం రాతి వృత్తాలు మరియు ఖననాలు. మెగాలిథిక్ సంస్కృతి దాని పెద్ద రాళ్లకు ప్రసిద్ధి చెందింది. డోల్మెన్లు, సిస్ట్లు మరియు రాతి వృత్తాలు వంటి శ్మశాన వాటికలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం శ్రీముఖ. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత శాతవాహన శక్తిని స్థాపించిన ఘనత శాతవాహనులను పురాణ గ్రంథాలలో ఏ పేరుతో ప్రస్తావించారు? సరైన సమాధానం ఆంధ్రస్. పురాణాలు శాతవాహనులను ఆంధ్రులు లేదా ఆంధ్రభృత్యులు అని సూచిస్తాయి, వారిని ఆంధ్ర ప్రాంతంతో కలుపుతాయి. ఏ శాతవాహన రాజు శకులపై విజయం సాధించి 2 అశ్వమేధ యాగాలు చేసినందుకు ప్రసిద్ధి చెందాడు? సరైన సమాధానం శాతకర్ణి ఆయ్. శాతకర్ణి ఆయ్ రాజ్యాన్ని విస్తరించి సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి వైదిక యాగాలు చేసిన ప్రారంభ శక్తివంతమైన పాలకుడు. శాతకర్ణి ఆయ్ సాధించిన విజయాలను వివరించే నానాఘాట్ శాసనం ఎవరిచే జారీ చేయబడింది? సరైన సమాధానం నాగానిక. శాతకర్ణి ఆయ్ భార్య నాగనిక వారి పాలన మరియు త్యాగాల వివరాలను అందిస్తూ నానాఘాట్ శాసనాన్ని విడుదల చేసింది. గాథా సప్తశతి అనే ప్రసిద్ధ ప్రాకృత గ్రంథాన్ని రచించిన శాతవాహన రాజు ఎవరు? సరైన సమాధానం హలారాజు. 17వ పాలకుడైన హలా అనే రాజు మహారాష్ట్ర ప్రాకృతంలో 700 శృంగార మరియు సామాజిక వర్ణించబడిన శాతవాహన రాజవంశం యొక్క గొప్ప పాలకుడు ఎవరు? సరైన సమాధానం గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి 23వ పాలకుడు. శాక పాలకుడు నహపానను ఓడించడం ద్వారా రాజవంశ వైభవాన్ని పునరుద్ధరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సద్గుణాలను కీర్తించే నాసిక్ ప్రశస్తి వీరిచే విడుదల చేయబడింది. సరైన సమాధానం ఆయన తల్లి గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ తన మనవడు వశిష్ఠిపుత్ర పులుమావి పాలనలో తన కొడుకును త్రిసముద్రతోయ పితావాహన అని వర్ణిస్తూ శాసనం జారీ చేసింది. అమాత్యునిచే పరిపాలించబడే శాతవాహన సామ్రాజ్యం యొక్క ప్రధాన పరిపాలనా విభాగమేది? సరైన సమాధానం ఆహార సామ్రాజ్యం. ఆహారాలు జిల్లాలు గా విభజించబడింది. ప్రతి ఒక్కటి అమాత్య అని పిలువబడే ఒక అధికారి పర్యవేక్షిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనులు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో ఏ నగరం రాజధానిగా పనిచేసింది? సరైన సమాధానం ధాన్యకటక, ధరణికోట. ప్రతిస్థానం ప్రారంభ రాజధానిగా ఉండగా అమరావతి సమీపంలోని ధాన్యకటక తూర్పు ప్రాంతంలో ప్రధాన అధికార కేంద్రం. భారతదేశంలో ఏ పదార్థంతో తయారు చేసిన నాణేలను విడుదల చేసిన మొదటి రాజవంశం శాతవాహనులు? సరైన సమాధానం మెటల్ సీసం. శాతవాహన నాణేలు ప్రధానంగా సీసం, పోటిన్ మరియు రాగితో తయారు చేయబడ్డాయి. తరచుగా ఉజ్జయిని చిహ్నం లేదా ఓడ మూలాంశాలను కలిగి ఉంటాయి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏ మెటీరియల్ని ఉపయోగించడం ద్వారా ప్రత్యేకించబడింది? సరైన సమాధానం వైట్ మార్బుల్, సున్నపురాయి. అమరావతి స్తూపాలు స్థానికంగా లభించే తెల్లని ఆకుపచ్చలేతరంగు సున్నపురాయి పాలరాయితో చెక్కబడిన సున్నితమైన రిలీఫ్లతో అలంకరించబడ్డాయి. ఏ శాతవాహన రాజు 2 మాస్ట్లతో కూడిన ఓడ అభివృద్ధి చెందుతున్న సముద్ర వాణిజ్యాన్ని సూచించే నాణేలను విడుదల చేశాడు? సరైన సమాధానం యజ్ఞం శ్రీ శాతకర్ణి. యజ్ఞ శ్రీ శాతకర్ణి రాజవంశం యొక్క చివరి గొప్ప పాలకుడు మరియు అతని నాణేలు సముద్ర వాణిజ్యం మరియు నావికా శక్తి యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. శాతవాహన ఆస్థాన అధికార భాష ఏది? సరైన సమాధానం ప్రాకృతం. ప్రాకృతం దాదాపు అన్ని శాతవాహన శాసనాలలో ఉపయోగించిన బహుజన మరియు ఆస్థాన భాష.
యజ్ఞ శ్రీ శాతకర్ణికి సమకాలీనుడు మరియు స్నేహితుడు అయిన ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త ఎవరు? సరైన సమాధానం నాగార్జున. మహాయాన బౌద్ధమతం యొక్క మధ్యమక పాఠశాల స్థాపకుడు ఆచార్య నాగార్జున శాతవాహన ఆస్థానంలో నివసించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహలు ఏ మతాలకు సంబంధించినవి? సరైన సమాధానం జైనమతం మరియు బౌద్ధమతం. గుంటుపల్లి బౌద్ధ స్తూపాలు మరియు జైన అవశేషాలను కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. శాతవాహన సమాజం శాసనాల ప్రకారం వృత్తి ఆధారంగా ఎన్ని తరగతులుగా విభజించబడింది? సరైన సమాధానం 4. శాసనాలు మహారథులు మహాభోజులు, అమాత్యులు మహామాత్రులు, మధ్యతరగతి వృత్తిదారులు మరియు సామాన్య కార్మికులుగా విభజించబడిన సామాజిక నిర్మాణాన్ని సూచిస్తున్నాయి. ఆంధ్రలో ఇక్ష్వాకు వంశస్థాపకుడు ఎవరు? సరైన సమాధానం శాంతముల ఆయ్. 3వ శతాబ్దంలో శాతవాహనుల క్షీణత తర్వాత వాసిష్ఠిపుత్ర శాంతముల ఆయ్ రాజవంశాన్ని స్థాపించాడు. ఇక్ష్వాకు రాజధాని విజయపురి ఏ లోయలో ఉంది? సరైన సమాధానం కృష్ణా లోయ, నాగార్జునకొండ. విజయపురి నాగార్జునకొండ లోయలో ఉన్న ఒక గొప్ప నగరం. ఇది బౌద్ధమతానికి ప్రపంచ కేంద్రంగా మారింది. అశ్వమేధ మరియు వాజపేయ వంటి వైదిక యాగాలు చేయడానికి ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు రాజు ఎవరు? సరైన సమాధానం శాంతముల ఆయ్. శాంతముల ఆయ్ బ్రాహ్మణిజం యొక్క స్థిరమైన అనుచరుడు మరియు అతని పాలనను చట్టబద్ధం చేయడానికి అనేక వైదిక ఆచారాలను నిర్వహించాడు. ఇక్ష్వాకు రాణులు ఏ మతాన్ని ఆదరించడంలో ప్రసిద్ధి చెందారు? సరైన సమాధానం బౌద్ధమతం. రాజులు తరచుగా బ్రాహ్మణీయులు అయితే రాజస్త్రీలు, శాంతిశ్రీ వంటి వారు బౌద్ధ స్తూపాలు మరియు విహారాలకు ప్రధాన దాతలు. ఏ ఇక్ష్వాకు రాజు పాలన ఆంధ్రాలో బౌద్ధమతం యొక్క స్వర్ణయుగం గా పరిగణించబడుతుంది? సరైన సమాధానం వీరపురుషదత్త. వీరపురుషదత్త ఆధ్వర్యంలో నాగార్జునకొండ అనేక మహాచైత్యాల నిర్మాణాన్ని చూసింది మరియు శ్రీలంక మరియు చైనా నుండి సన్యాసులను ఆకర్షించింది. నాగార్జునకొండలో కనిపించే ఆయక స్తంభాలు వీటి ప్రత్యేకత. సరైన సమాధానం బౌద్ధ స్తూపాలు. అయాకా స్తంభాలు బుద్ధుని యొక్క ప్రధాన జీవిత సంఘటనలను సూచించే స్తూపం యొక్క కార్డినల్ పాయింట్ల వద్ద ఉన్న 5 స్తంభాల సెట్లు. ఇక్ష్వాకుల కాలం నాటి శాసనాలు యెహూల శాంతముల పాలనలో ప్రాకృతం నుండి ఏ భాషలోకి మారాయి? సరైన సమాధానం సంస్కృతం. యెహూల శాంతముల పాలన దక్షిణ భారతదేశంలోని రాచరిక శాసనాలలో సంస్కృతం యొక్క తొలి ఉపయోగంగా గుర్తించబడింది. నాగార్జునకొండలో ఉన్న మహాచైత్యం శేషాలను కలిగి ఉన్నట్లు చెబుతారు. సరైన సమాధానం బుద్ధుడు. మహాచైత్యుడు బుద్ధుని ధాతు పవిత్ర శేషాలను స్వయంగా నిర్వహించాడని శాసనాలు సూచిస్తున్నాయి. పల్లవులచే పడగొట్టబడక ముందు రాజవంశం యొక్క చివరి పాలకుడు ఏ ఇక్ష్వాకు రాజు? సరైన సమాధానం రుద్రపురుషదత్త. రుద్రపురుషదత్త 3వ శతాబ్దం చివరలో 4వ శతాబ్దం సిఈ ప్రారంభంలో ఇక్ష్వాకు వంశానికి చివరిగా తెలిసిన రాజు. నాగార్జునకొండకు ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారు? సరైన సమాధానం నాగార్జున తత్వవేత్త. శాతవాహనులు ఇక్ష్వాకులు అతని కోసం నిర్మించిన ఆశ్రమంలో తన చివరి సంవత్సరాలను గడిపిన ఆచార్య నాగార్జున పేరు మీద ఈ ప్రదేశానికి పేరు పెట్టారు. సాలంకాయనులు ఏ రాజధాని నగరం నుండి పాలించారు? సరైన సమాధానం వెంగే. సాలంకాయనులు వేంగి ప్రాంతాన్ని ఆధునిక ఏలూరు సమీపంలో 3వ నుండి 5వ శతాబ్దం సిఈ వరకు పాలించారు. సాలంకాయనుల రాజచిహ్నం. సరైన సమాధానం ఎద్దు, నంది. చిత్రరథస్వామి, సూర్యదేవుడు మరియు శివభక్తులుగా వారు ఎద్దును తమ చిహ్నంగా ఉపయోగించారు. సాలంకాయనులు మరియు ఇక్ష్వాకులను ఏ రాజవంశం వినుకొండ మరియు తరువాత అమరాపురం నుండి పాలించింది? సరైన సమాధానం విష్ణుకుండినులు. 5వ మరియు 6వ శతాబ్దాలలో విష్ణుకుండినులు పురాతన మరియు మధ్యయుగ కాలాలకు వారధిగా నిలిచారు. విజయవాడ సమీపంలోని ప్రసిద్ధ ఉండవల్లి గుహలు ఏ రాజవంశానికి చెందినవి? సరైన సమాధానం విష్ణుకుండిన్. ఉండవల్లి రాక్ కట్ గుహలు పడుకున్న విష్ణువు ఉన్న 4 అంతస్తుల గుహతో సహా విష్ణుకుండినులు నిర్మించారు. 11 అశ్వమేధ మరియు 1000 అగ్నిస్తోమ యాగాలు చేసిన విష్ణుకుండిన్ రాజు ఎవరు?
సరైన సమాధానం మాధవవర్మ టూ. మాధవ్ వర్మ టూ అత్యంత శక్తివంతమైన విష్ణుకుండిన్ రాజు, నర్మదా నుండి కృష్ణ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. విష్ణుకుండిన్ రాజులు ఏ దేవతకు భక్తులు? సరైన సమాధానం శ్రీపర్వత ప్రభువు, శివుడు. వారు పరమమహేశ్వరులు మరియు శ్రీపర్వత, శ్రీశైలం స్వామిని ఆరాధించారు. జనాశ్రయ ఛందో విచితి అనేది సంస్కృత ఛందస్సుపై ఏ రాజుకు సంబంధించినది? సరైన సమాధానం మాధవవర్మ టూ. మాధవవర్మ టూ, జనాశ్రయ, సంస్కృత సాహిత్యాన్ని పోషించిన పండితుడు రాజు. విజయవాడలోని మొఘల్ రాజపురం గుహలు ఏ నిర్మాణ సంప్రదాయానికి చెందినవి? సరైన సమాధానం విష్ణుకుండిన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్. ఈ గుహలు విష్ణుకుండినుల క్రింద ఆంధ్రాలో బ్రాహ్మణ రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రారంభ దశను సూచిస్తాయి. వేంగి తూర్పు చాళుక్య రాజవంశ స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం కుబ్జా విష్ణువర్ధన. కుబ్జా విష్ణువర్ధన, ద బ్రదర్ ఆఫ్ పుల్కేషి టూ, ద బాదామి చాళుక్య కింగ్, ఎస్టాబ్లిష్డ్ ది ఇండిపెండెంట్ వెంగి బ్రాంచ్. తూర్పు చాళుక్యులు దాదాపు 5 శతాబ్దాల పాటు ఏ నగరాన్ని తమ ప్రాథమిక రాజధానిగా చేసుకుని పాలించారు? సరైన సమాధానం ఏ మరియు బి రెండు. వారు మొదట్లో వేంగి నుండి పాలించారు మరియు తరువాత వారి రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు. ఏ తూర్పు చాళుక్య రాజు 108 యుద్ధాలు మరియు 108 శివాలయాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు? సరైన సమాధానం విజయాదిత్య టూ. విజయాదిత్య టూ, నరేంద్ర మూగరాజు, రాష్ట్రకూటులకు వ్యతిరేకంగా విస్తృతంగా పోరాడాడు మరియు అతని విజయాల జ్ఞాపకార్థం దేవాలయాలను నిర్మించాడు. రాష్ట్రకూటులను ఓడించి నెల్లూరు ప్రాంతానికి చేరుకున్న తూర్పు చాళుక్యుల గొప్ప పాలకుడు ఎవరు? సరైన సమాధానం గుణగ విజయాదిత్య త్రీ. గుణగ విజయాదిత్య త్రీ ఒక అద్భుతమైన సైనిక కమాండర్. అతను వేంగి అధికారాన్ని గరిష్ట స్థాయికి విస్తరించాడు. సాహిత్య మాధ్యమంగా తెలుగు భాష పుట్టుకకు ఏ రాజవంశంతో దగ్గరి సంబంధముంది? సరైన సమాధానం తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యుల కాలంలోనే తెలుగు మాట్లాడే మాండలికం నుండి శాసనాలు మరియు సాహిత్య భాషగా పరిణామం చెందింది. తెలుగు సాహిత్యంలో ఆది కవి, మొదటి కవి అని ఎవరిని పిలుస్తారు? రాజరాజ నరేంద్రుడు ఆదరించాడు? సరైన సమాధానం నన్నయ్య. నన్నయ్య భట్టారక 11వ శతాబ్దంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. అద్దంకి శాసనం, తెలుగు పద్యం, తారావోజా ను కలిగి ఉన్న మొదటి శాసనం ఎవరి పాలనకు చెందినది? సరైన సమాధానం గుణగ విజయాదిత్య త్రీ. గుణగ విజయాదిత్యుని సైన్యాధిపతి అయిన పాండురంగ అద్దంకి శాసనం 848 CE తెలుగు భాషా చరిత్రలో ఒక మైలురాయి. ఏ తూర్పు చాళుక్య రాజు చోళ యువరాణిని వివాహం చేసుకున్నాడు? చివరికి వేంగి మరియు చోళ రాజ్యాల కలయికకు దారితీసింది? సరైన సమాధానం ఏ మరియు బి రెండు. విమ్లాదిత్య మ్యారీడ్ కుందాబాయి అండ్ దేర్ సన్ రాజా నరేంద్ర మ్యారీడ్ అమ్మంగాదేవి, లీడింగ్ టు ద చాళుక్య చోళ లినియేజ్. పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ దేవాలయం గణనీయంగా ఆదరించింది. సరైన సమాధానం తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు ఆంధ్ర అంతటా పంచారామ శివాలయాలను నిర్మించిన గొప్పవారు. వెంగి రాజ్యం తరచుగా ఏ రెండు ప్రధాన శక్తుల మధ్య వివాదానికి దారితీసింది? సరైన సమాధానం చోళులు మరియు రాష్ట్రకూటులు. వేంగి యొక్క వ్యూహాత్మక ప్రదేశం మానేఖేటా యొక్క రాష్ట్రకూటులకు మరియు తంజావూర్లోని చోళులకు ఇది శాశ్వత యుద్ధభూమిగా మారింది. వేంగి కాలంలో రచించిన బైబిల్ ఆఫ్ తెలుగు గ్రామర్ గా పరిగణించబడే రచన ఏది? సరైన సమాధానం ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్యకు ఆపాదించబడిన ఈ సంస్కృత రచన తెలుగు భాషకు వ్యాకరణ పునాది వేసింది. తూర్పు చాళుక్యుల క్షీణత తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో ఏ అధికారానికి దారితీసింది? సరైన సమాధానం కాకతీయులు. చాళుక్య చోళుల పట్టు బలహీనపడటంతో వరంగల్లోని కాకతీయులు తెలుగు నేలలో సార్వభౌమాధికారంగా అవతరించారు. పశ్చిమ క్షత్రపులను ఓడించి మాల్వా ప్రాంతంలో సామ్రాజ్యాన్ని విస్తరించిన ఘనత ఏ శాతవాహన రాజుకు ఉంది? సరైన సమాధానం గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖంగా నహపానాను ఓడించి
మధ్య భారతదేశం మరియు మాల్వాలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. గాథా సప్తశతి ప్రాకృతంలోని ఏ నిర్దిష్ట మాండలికంలో వ్రాయబడింది? సరైన సమాధానం మహారాష్ట్ర. ఆధునిక మరాఠీకి పూర్వీకుడిగా పరిగణించబడే మరియు ప్రారంభ తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన మహారాష్ట్రీ ప్రాకృతాన్ని రాజు హలా ఉపయోగించాడు. ఏ విదేశీ యాత్రికుడు లేదా భౌగోళిక శాస్త్రవేత్త ఆంధ్ర దేశం 30 గోడల పట్టణాలు మరియు భారీ సైన్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నాడు? సరైన సమాధానం మెగస్తనీస్. మెగస్తనీస్ తన ఇండికా రచనలో మౌర్యుల తర్వాత రెండవ శక్తివంతమైన సైన్యాన్ని ఆంధ్రులు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. మహాయాన బౌద్ధమతం యొక్క ఆవిర్భావానికి ముందు ప్రారంభ శాతవాహన రాజులు అనుసరించిన ప్రాథమిక మత శాఖ ఏది? సరైన సమాధానం వేద బ్రాహ్మణత్వం. శాతకర్ణి ఆయ్ వంటి ప్రారంభ పాలకులు వైదిక ఆచారాలను అనుసరించేవారు మరియు బహుళ అశ్వమేధ యాగాలు చేశారు. నానాఘాట్ శాసనం అనేక శాతవాహన రాజుల బొమ్మలను వర్ణిస్తుంది. అందులో నటించిన రాణి ఎవరు? సరైన సమాధానం నాగానిక. మహారథి అధినేత కుమార్తె మరియు శాతకర్ణి ఆయ్ భార్య రాణి నాగానిక ఈ శాసనంలో ప్రముఖ వ్యక్తి. హాతిగుంఫా శాసనంలో పేర్కొన్న విధంగా విదర్భ ప్రాంతాన్ని ఏ శాతవాహన రాజు జయించినట్లు తెలిసింది? సరైన సమాధానం శాతకర్ణి ఆయ్. శాతకర్ణి ఆయ్ రాజ్యాన్ని గణనీయంగా విస్తరించాడు. అతన్ని కళింగ ఖారవేలతో విభేదించాడు. నానేఘాట్ పాస్ శాతవాహనుల రాజధాని మరియు ఏ తీరానికి మధ్య ముఖ్యమైన వాణిజ్య లింక్గా పనిచేసింది? సరైన సమాధానం కొంకన్ తీరం. ఈ పాస్ లోతట్టు రాజధాని ప్రతిష్ఠానాను అరేబియా సముద్రంలో రద్దీగా ఉండే ఓడరేవులకు అనుసంధానం చేసింది. అత్యుత్తమ రాతి కట్టడాల్లో ఒకటైన కార్లే వద్ద చైత్య వీరి పాలనలో పూర్తి చేయబడింది. సరైన సమాధానం వశిష్ఠిపుత్ర పులుమావి. ఇంతకు ముందు నిర్మాణం ప్రారంభమైనప్పటికీ తరువాతి శాతవాహనుల కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరుకుంది. పశ్చిమాన నష్టాల తర్వాత సామ్రాజ్యాన్ని తూర్పు ఆంధ్ర ప్రాంతం వైపుకు తరలించిన శాతవాహన రాజు ఎవరు? సరైన సమాధానం వశిష్ఠిపుత్ర పులుమావి. రుద్రదమన్ ఆయ్ చేతిలో ఓడిపోయిన తరువాత పులుమావి కృష్ణాగుంటూరు ప్రాంతంపై దృష్టి సారించారు మరియు ధాన్యకటకాన్ని కీలక స్థావరంగా స్థాపించారు. ఆంధ్ర శబ్ద చింతామణి సాంప్రదాయకంగా ఏ కవికి సంబంధించినది? సరైన సమాధానం నన్నయ్య. తొలి తెలుగు వ్యాకరణంగా ప్రసిద్ధి చెందిన ఇది తూర్పు చాళుక్యుల కాలంలో ప్రారంభమైన భాషా ప్రమాణీకరణను ప్రతిబింబిస్తుంది. బుద్ధుని జీవితాన్ని వర్ణించే మార్బుల్ లాంటి సున్నపురాయి రిలీఫ్లకు ఆంధ్రలోని ఏ బౌద్ధ స్థూపం ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం అమరావతి. అమరావతి స్తూపం ఆంధ్రాలో బౌద్ధ కళకు పరాకాష్ట, డైనమిక్ మరియు సొగసైన శిల్పాలకు ప్రసిద్ధి. భట్టిప్రోలు శాసనం ఏ లిపికి ప్రసిద్ధి చెందింది? ఇది తెలుగు కన్నడ లిపికి పూర్వగామిగా పరిగణించబడుతుంది? సరైన సమాధానం బ్రహ్మి. భట్టిప్రోలు వేరియంట్. భట్టిప్రోలు లిపి దక్షిణాది లిపిల పరిణామానికి అవసరమైన ప్రత్యేక వైవిధ్యాలను చూపుతుంది. తన కొడుకు దీర్ఘాయువు కోసం నాగార్జునకొండలోని మహాచైత్యానికి స్తంభాన్ని దానం చేసిన ఇక్ష్వాకు రాణి ఎవరు? సరైన సమాధానం శాంతిశ్రీ. శాంతిశ్రీ చంటముల ఆయ్ సోదరి మరియు ఈ ప్రదేశంలో బౌద్ధమతానికి అత్యంత ప్రముఖ మహిళా పోషకురాలు. మెదక్ జిల్లాలోని కొండాపూర్ పురావస్తు ప్రదేశం ఏ రాజవంశానికి ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది? సరైన సమాధానం శాతవాహనులు. కొండాపూర్లో జరిపిన త్రవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి భారీ నాణేల తయారీ పరిశ్రమ మరియు పూసల తయారీ కేంద్రం వెల్లడైంది. ఆంధ్రలో మెగాలిథిక్ ప్రజల ప్రత్యేక ఖననం ఆచారం ఏమిటి? సరైన సమాధానం రాతి వలయాలతో గుర్తించబడిన ఉర్న్ ఖననాలు. వారు పెద్ద రాళ్ల వృత్తంతో సైట్ను చుట్టుముట్టిన పెద్ద సిరామిక్ అర్న్స్ లేదా సిస్ట్స్ లో అవశేషాలను పాతిపెట్టారు. సద్దమ్మ పుండరీక సూత్రం ఏ ప్రాంతంలో రచించబడిందని నమ్ముతారు? సరైన సమాధానం ఆంధ్ర, నాగార్జునకొండ, అమరావతి. కృష్ణా లోయలోని శక్తివంతమైన బౌద్ధ కేంద్రాలలో అనేక కీలక మహాయాన గ్రంథాలు అభివృద్ధి చెందాయని పండితులు విశ్వసిస్తున్నారు. ఏ శాతవాహన రాజును కవివత్సల, కవుల ప్రేమికుడు అని పిలుస్తారు? సరైన సమాధానం హలారాజు. హలారాజు స్వయంగా కవి మాత్రమే కాదు,
ప్రాకృత భాషలో సాహిత్య నాగార్జునకొండ లోయ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కారణంగా మునిగిపోయింది? సరైన సమాధానం నాగార్జున సాగర్ డ్యాం. 1960లలో డ్యాం నిర్మాణం లోయలో మునిగిపోయింది, కానీ కళాఖండాలు ఒక ద్వీపం మ్యూజియంకు తరలించబడ్డాయి. ఆంధ్రలో బ్రాహ్మణులకు పన్ను రహిత భూములను బ్రహ్మదేయ మంజూరు చేసే విధానాన్ని ఏ రాజవంశం మొదట ప్రవేశపెట్టింది? సరైన సమాధానం శాతవాహనులు. నానాఘాట్ మరియు నాసిక్ శాసనాలు మతపరమైన సంస్థలు మరియు పూజారులకు భూమి మంజూరుకు సంబంధించిన తొలి ఆధారాలను అందిస్తాయి. నాసిక్లోని వశిష్ఠిపుత్ర పులుమావి శాసనం అతని బిరుదును ఇలా పేర్కొంది. సరైన సమాధానం నవనారస్వామి. అత్యంత ప్రసిద్ధి చెందిన స్కయవన పల్లవనిసూదన తన తండ్రికి చెందినప్పటికీ అతను నవనారస్వామి అనే బిరుదును తీసుకున్నాడు. సాలంకాయనులు ఏ జంతువును తమ రాజముద్రగా ఉపయోగించారు? సరైన సమాధానం ఎద్దు, నంది. వారు భక్త సేవలు మరియు బలం మరియు మతపరమైన భక్తికి ప్రతీకగా ఎద్దును వారి చిహ్నంగా ఉపయోగించారు. విష్ణుకుండినులు 4 అంతస్తుల గుహ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. సరైన సమాధానం ఉండవల్లి. ది ఉండవల్లి కేవ్స్ నియర్ విజయవాడ ఆర్ అ మాస్టర్ పీస్ ఆఫ్ విష్ణుకుందిన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్. వాకాటకాలను ఓడించి దక్కన్లో తన ప్రభావాన్ని విస్తరించిన విష్ణుకుండిన్ రాజు ఎవరు? సరైన సమాధానం మాధవవర్మ II. మాధవవర్మ II రాజవంశం యొక్క గొప్ప విస్తరణకర్త, వాకాటకులతో వైవాహిక సంబంధాలలోకి ప్రవేశించాడు. వెంగి ప్రాంతం 500 సంవత్సరాలకు పైగా ఏ రాజవంశానికి కేంద్రంగా ఉంది? సరైన సమాధానం తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు వేంగిని తమ గుర్తింపుగా మార్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని వేంగి దేశం అని పిలిచేవారు. తూర్పు చాళుక్యుల పరిపాలనలో శ్రీకరణాధిపతి ఎవరు? సరైన సమాధానం చీఫ్ అకౌంటెంట్ రికార్డ్ కీపర్. శ్రీకరణాధిపతి రాజరికపు దస్తావేజులు మరియు రాజ్యం యొక్క భూమి రికార్డులను నిర్వహించేవారు. ద్రాక్షారామ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. అసలు నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు? సరైన సమాధానం తూర్పు చాళుక్య రాజు చాళుక్య భీముడు I. చాళుక్య భీమా I is credited with building the temples at Draksharma and చాళుక్య భీమ్రమ, సమాల్కోట్. అద్దంకి శాసనంలో కనిపించే తారావోజ మీటర్ ఒక రూపం. సరైన సమాధానం తెలుగు పద్యాలు. అధికారిక శాసనాలలో ఉపయోగించిన దేశీయ తెలుగు కవితా మీటర్లకు ఇది తొలి ఉదాహరణలలో ఒకటి. ప్రసిద్ధ కన్నడ కవులు పంప మరియు పొన్న వారి మూలాలు ఏ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి? సరైన సమాధానం కమ్మనాడు, గుంటూర్ ప్రకాశం. విక్రమార్జున విజయ రచయిత పంప రాష్ట్రకూట ఆస్థానానికి వెళ్లడానికి ముందు వేంగి కమ్మనాడు ప్రాంతానికి చెందిన కుటుంబానికి చెందినవాడు. 1022లో ఏ తూర్పు చాళుక్య రాజు పట్టాభిషేకానికి కవి నన్నయ్య హాజరయ్యారు? సరైన సమాధానం రాజు నరేంద్ర. రాజరాజ నరేంద్రుడు గొప్ప కళల పోషకుడు. అతని పాలన ఆంధ్ర మహాభారతం ప్రారంభాన్ని చూసింది. గుంటుపల్లి బౌద్ధ క్షేత్రాన్ని తరచుగా అంటారు. సరైన సమాధానం ఆంధ్ర అజంతా. రాక్ కట్ ఆర్కిటెక్చర్ మరియు అందమైన ప్రదేశం కారణంగా ఇది ప్రసిద్ధ అజంతా గుహలతో పోల్చబడింది. ఇక్ష్వాకులు చివరికి ఓడిపోయారు మరియు వారి స్థానంలో 4వ శతాబ్దంలో ఏ శక్తి పెరిగింది? సరైన సమాధానం కంచి పల్లవులు. ఇక్ష్వాకుల పతనం తర్వాత తొలి పల్లవులు ఉత్తరం వైపుకు వెళ్లి కృష్ణాలోయను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రాలో బ్రాహ్మణీయ పునరుజ్జీవనం ఏ రాజవంశం కింద గణనీయమైన ఊపందుకుంది? సరైన సమాధానం పైవన్నీ. బౌద్ధమతం ప్రజాదరణ పొందినప్పటికీ ఈ రాజవంశాల రాజులు వైదిక త్యాగాలు మరియు హిందూ దేవాలయాలకు స్థిరంగా మద్దతునిచ్చేవారు. ప్రాచీన ఆంధ్ర మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య వాణిజ్యం యొక్క ప్రధాన అంశం ఏమిటి? సరైన సమాధానం సుగంధ ద్రవ్యాలు మరియు మస్లిన్. కోస్తా ఆంధ్రలో లభించిన రోమన్ నాణేలు భారతీయ వస్త్రాలు, మస్లిన్ మరియు సుగంధ ద్రవ్యాలకు అధిక డిమాండ్ను ధరణికోట కోట ఏ నది ఒడ్డున ఉన్న ఓడరేవు నగరం? సరైన సమాధానం కృష్ణా నది. ధరణికోట అమరావతి సమీపంలో కృష్ణా నదిపై కీలకమైన అంతర్గత నౌకాశ్రయం మరియు
ఆంధ్ర చరిత్రపై ప్రభావం చూపుతున్న ఐరా లేదా మహామేఘవాహన కుటుంబం ఏ పొరుగు ప్రాంతం నుండి పాలించింది? సరైన సమాధానం కళింగ. కళింగ పాలకుడు ఖారవేల దండయాత్రలు శాతవాహనులు తమ రక్షణను బలపర్చుకోవలసి వచ్చింది. అద్దంకి శాసనాన్ని వెలువరించిన తూర్పు చాళుక్య సైన్యాధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం పాండురంగ. జనరల్ పాండురంగ గుణగ విజయాదిత్య III ఆధ్వర్యంలో ప్రసిద్ధ సైనిక నాయకుడు. నల్లమల అటవీ ప్రాంతం ఏ పురాతన రాజ్యం యొక్క భూభాగంలో ప్రధాన భాగం? సరైన సమాధానం పైవన్నీ. నల్లమల శ్రేణి ఈ రాజవంశాలందరికీ సహజ అవరోధంగా మరియు వనరుల మూలంగా పనిచేసింది. విష్ణుకుండినుల విక్రమేంద్ర వర్మ తన సాహిత్య నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఏ శీర్షికను ఉపయోగించాడు? సరైన సమాధానం గుణభర్ణ. చాలా మంది విష్ణుకుండిన్ రాజులు సంస్కృతం మరియు ప్రాకృత భాషలలో నిష్ణాతులు. చేజర్ల కపోతేశ్వరాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే దాని నిర్మాణం ఆధారంగా. సరైన సమాధానం ఒక బౌద్ధ చైత్యం. దేవాలయం యొక్క అప్సిడల్ ఏనుగు వెనుక ఆకారం హిందూ ఆరాధన కోసం మార్చబడిన బౌద్ధ నిర్మాణ రూపానికి అరుదైన ఉదాహరణ. తూర్పు చాళుక్యులు ఏ లిపి అభివృద్ధికి బాధ్యత వహించారు? సరైన సమాధానం తెలుగు కన్నడ లిపి. వారి శాసనాలలో ఉపయోగించిన లిపి క్రమంగా పరిణామం చెంది నేడు తెలుగు మరియు కన్నడ భాషలకు ఉపయోగించే ప్రత్యేక లిపిలుగా మారింది. సమస్త భువనాశ్రయ అనే బిరుదును ఉపయోగించిన మొదటి తూర్పు చాళుక్య పాలకుడు ఎవరు? సరైన సమాధానం కుబ్జ విష్ణువర్ధన. బాదామి చాళుక్యుల నుండి స్వతంత్రంగా వారి సార్వభౌమాధికారాన్ని నొక్కి చెప్పడానికి ఈ శీర్షిక ఉపయోగించబడింది. మొఘల్ రాజపురం గుహలు ఏ దేవత యొక్క ప్రసిద్ధ ఉపశమనాన్ని కలిగి ఉన్నాయి? సరైన సమాధానం నటరాజ శివ. ఇక్కడి నటరాజ శిల్పం ఆంధ్ర రాతి కళలో అత్యంత ప్రాచీనమైనది మరియు అత్యుత్తమమైనది. అమరావతి స్థూపం అసలు ఏ చక్రవర్తి హయాంలో నిర్మించబడింది? సరైన సమాధానం అశోక. శాతవాహనులు దీనిని విస్తరించగా పునాది మౌర్య చక్రవర్తి అశోకుడి నాటిదని నమ్ముతారు. ఏ శతాబ్దంలో ఆంధ్ర శాసనాలలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం వచ్చింది? సరైన సమాధానం 4వ శతాబ్దం CE. ఇక్ష్వాకు మరియు విష్ణుకుండినుల కాలాలు ప్రాకృతం నుండి సంస్కృతం నుండి ఉన్నత వర్గాల భాషగా క్రమంగా పరివర్తన చెందాయి. శాతవాహనుల కాలంలో నిగమ సభ ఏది? సరైన సమాధానం వ్యాపారుల సంఘం లేదా పట్టణ మండలి. స్థానిక పరిపాలన మరియు పట్టణ ఆర్థిక జీవితంలో నిగమ సభలు కీలక పాత్ర పోషించాయి. సాంచి స్తూపం ద్వారంలోని శాసనాలలో ఏ శాతవాహన రాజు గురించి ప్రస్తావించబడింది? సరైన సమాధానం శాతకర్ణి ఆయ్. సాంచి యొక్క దక్షిణ ద్వారంపై ఉన్న శాసనం శాతకర్ణి రాజు యొక్క కళాకారుల నుండి బహుమతిని నమోదు చేసింది. జగయ్యపేట స్తూపం ఏ రాజవంశానికి సంబంధించినది? సరైన సమాధానం ఇక్ష్వాకులు. జగయ్యపేట స్థలంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన వీరపురుషదత్తుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. చిలుమూరులోని అగస్త్యేశ్వర దేవాలయం ఏ యుగానికి చెందిన శిల్పకళకు ఉదాహరణ? సరైన సమాధానం తూర్పు చాళుక్య. తూర్పు చాళుక్యులు వేంగి ప్రాంతం అంతటా అనేక చిన్నకాని సొగసైన ఆలయాలను నిర్మించారు. మహాసేన కార్తికేయ యొక్క గొప్ప భక్తుడైన తూర్పు చాళుక్య రాజు ఎవరు? సరైన సమాధానం విజయాదిత్య III. ఈ కాలంలోని చాలామంది పాలకులు శివుడితో పాటు కార్తికేయ ఆరాధనకు మొగ్గు చూపారు. గుంటూరులోని కొల్లూరు ప్రాంతం ప్రాచీన కాలంలో ప్రసిద్ధి చెందింది. సరైన సమాధానం డైమండ్ గనులు. పురాతన కాలంలో కూడా కృష్ణాలోయ విలువైన రాళ్లకు మూలం. ఇంద్రపాలనగర శాసనం ప్రకారం విష్ణుకుండిన్ రాజవంశ స్థాపకుడిగా ఎవరు పరిగణించబడ్డారు? సరైన సమాధానం ఇంద్రవర్మ. ఇంద్రవర్మ 358–370 CE ఇంద్రపురలో తన రాజధానిని స్థాపించిన మొదటి పాలకుడు మరియు వ్యవస్థాపకుడిగా పేర్కొనబడ్డాడు.